దూడ ఆ కాకరకాయ అంటారు ఇది. మన ఆంధ్రాలో, తెలంగాణలో అయితే ఇవి బోడ కాకరకాయ అంటాం. చూద్దాం ఎన్ని దొరుకుతాయో. ఇలా చెట్టు చెట్టుకు ఆకు ఆకు మధ్యలో ఉంటాయి. జాగ్రత్తగా చూసి తెంపుకోవాలి. ఇదివరకు 2 సార్లు ఏమో తెంపినట్టున్నారు అనుకుంటా. పాములు ఉంటే జాగ్రత్తగా చూసుకుంటా తెంపుకోవాలి, లేదంటే పాములు కరుస్తాయి. వాటితో మాత్రం జాగ్రత్త. ఇదిగో ఉంటాయి. ఒక తీగను పట్టుకొని తెప్పుకోవాలి. ఆ తీగ పెద్దగా ఉంటుంది, పొడుగు ఉంటుంది. ఆ తీగ ఎక్కడికి వెళ్తుందో చూసుకోవాలి. కొన్ని కొన్ని దొరుకుతున్నాయి, ఎక్కువ లేవు. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. ఎక్కువ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మనకి దొరకవు. జాగ్రత్తగా చూడాలి ఇట్లా. ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మా దగ్గరలో ఉంటే పంపిస్తాం. అక్కడ ఉన్నాయిరా, ఇట్లా వెళ్దాం ఆడికి. శివ జాగ్రత్తగా. పైన ఏమైనా ఉన్నాయా? ఇదంతా మొగ చెట్టు ఉన్నదిరా శివ, మొగ చెట్టు ఉంది. ఇక జాగ్రత్త కూడా, పాములు ఉంటాయి. ఏం లేదు, ఇంకా దూల తీరుతుంది ఇప్పుడు మనకంతా. చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇంకా చూడు ఎట్లా ఎంత పెద్దగా ఉన్నాయో. వా, బాగున్నాయి. ఆకుల కింద సాటుకుంటున్నాయి చెట్లల్లో లోపల. ఇదిగో ఇది చూడు, చాలా జాగ్రత్తగా చూస్తేనే దొరుకుతున్నాయి. ఈ ఆకుల సాటుకే ఉంటున్నాయి. అక్కడికి ఉంది తీగ. చాలా దూరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆకులకు మధ్యలో చాటులో ఉంటాయి, ఆకులు చాటుకే. కానీ మనం సరిగ్గా చూస్తేనే కనబడతాయి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఒకటి జాగ్రత్త చూస్తేనే దొరుకుతున్నాయి. ఈ బూజు అంతా
మా సైడ్ అంతా గోడ కాకరకాయ అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరి సైడ్ అంతా వాళ్ళు ఆకాకర తీగ అంటారు, ఆకాకరకాయ. ఇదిగో శివ, చూడు ఎంత బాగున్నాయో. పట్టుకో, కిందనే ఉన్నాయి కాకపోతే అయ్యో మన దగ్గరే ఉన్నాయి కానీ ఆకుల సాడు కనబడట్లేదు. ఇది చూడు, ఇగో ఇది మన దగ్గర ఉందా, ఇక్కడనే చూసినావా, మళ్ళీ కనబడుతూనే ఉన్నాయి. ఆకుల సాటు జాగ్రత్త చూడాలి వీటిని. ఇగో ఇగో చూడు ఎంత ఆకులు సాటుకే ఉంటున్నాయి, కానీ మనకు సరిగ్గా కనపడదు. ఆంజే ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా నేనే చూద్దాం. టోటల్గా ఒక పావు కేజీ అయినాయి, పావు కేజీ అంటే హాఫ్ కేజీ అయినాయి టోటల్గా, పెద్ద పెద్ద అన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.